హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాఫీ విత్ కృష్ణప్రియ. ప్రభుత్వము అంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేసేదాన్ని ప్రభుత్వం అంటారు. అంటే ఏంటంటేనండి, ఒక ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలిగితే గనుక పెరిగితే, వాళ్ళు సుఖశాంతులతోటి బతకగలిగితే అది నిజమైన ప్రభుత్వం అండి. అయితే ప్రభుత్వం అది ఏ రకంగా సాధించగలుగుతుంది అంటేనండి, ఇప్పుడు ఒక ఏరియా తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొన్ని వేల ఉద్యోగాల కల్పన కానీ, ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటివన్నీ ఏర్పరచగలిగితే ఆ ప్రభుత్వము అదండి నిజమైన ప్రభుత్వం అంటే. ఇక్కడ అసలు వేరే రాష్ట్రాల నుంచి కానీ, వేరే దేశాల నుంచి కానీ, లేకపోతే అసలు లోకల్‌గా కానీ ఒక సంస్థ అనేది పెట్టుబడి పెట్టాలి అంటే, దాని కార్యకలాపాలన్నీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే, కొన్ని ఉద్యోగాలు కల్పించాలంటే ఎలా ఉంటదంటేనండి, సపోజ్ మనం ఒక బడ్డీ కొట్టు పెట్టాలనుకున్నామండి. రోడ్డు పక్కన పెట్టాలి. దానికి కావాల్సిన అనుమతులు అవేమి తీసుకోకుండా ఉంటే గనక, రేపొద్దున ఎవరో ఒకళ్ళొచ్చి ఇది సరిగ్గా పెట్టలేదమ్మా, అనుమతులు లేవు దీనికి అని చెప్పి ఒక బుల్డోజర్ పెట్టి శుభ్రంగా తీసి పక్కన పడేస్తారండి. అంటే అక్కడ మనం ఎంతో శ్రమతో కూడిన పెట్టుబడులు పెట్టిన అవన్నీ కూడా నాశనం అయిపోతాయండి. అదే మనం ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టడానికే ఇలా ఆలోచిస్తామే, మరి అంతర్జాతీయమైన సంస్థలు కూడా వచ్చండి, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివన్నీ కూడా వచ్చి పెట్టాలి, మన రాష్ట్రంలో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేయాలి అంటే వాళ్ళకి ఎన్ని పెట్టుబడులు కావాలి, ఎన్ని చేయాలి. అయితే వాళ్ళు వచ్చి మన ఆఫీసుల చుట్టూ తిరగాలి, అన్నీ చేయాలి, అన్నీ సాధించాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందా అండి? ఉండదు కదా. అంటే నిజంగా మనం ప్రజలు మంచిగా ఉండాలి అని, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజానాయకులు అనేవాళ్ళు ఏం చేయాలంటేనండి, వాళ్ళు కనుక ఒక బిజినెస్ ప్లాన్ తీసుకొస్తే ఎవరైనా కానీ, పెద్ద కంపెనీలో అవనివ్వండి, చిన్న కంపెనీలో అవనివ్వండి, ఒక స్టార్టప్ కంపెనీలో అవనివ్వండి, ఎవరైనా ఒకళ్ళు కనుక ఒక మంచి ఐడియా తీసుకొస్తే, ఆ ఐడియాని తీసుకుని దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలండి, ఒక స్థలము లేకపోతే ఒక కార్యాలయము, దీనికి పర్మిట్లు కావాలి, ఇవి కావాలి, అన్నీ కూడా కనుక అసలు ప్రభుత్వమే చేసేసిందనుకోండి, ఒక అడుగు ముందుకేసి, అప్పుడు అందరూ అనుకుంటారండి, ఓహ్! అసలు ఈ రాష్ట్రము, ఈ ప్రభుత్వము ఏమనుకుంటుందంటే, మనలాంటి వాళ్ళు చాలామంది వచ్చేసేసి ఇక్కడ పెట్టేసేసి మొదలుపెట్టి ఇక్కడ బోలెడంత ఉద్యోగాలు కల్పన చేయాలి అనుకుంటారు. వీళ్ళు మన మీద చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పి వీళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వేసి ముందుకొస్తారండి. అయితే దాన్ని ఆ పర్మిట్లు అవన్నీ కూడా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక చాలా టైం పడుతుంది. అసలు ఆ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. అయితే 1990స్‌లో హైదరాబాద్‌ని డెవలప్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటేనండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసేసి అసలు ఈ త్వరితగతిన వాళ్ళకి కావాల్సిన అనుమతులు అన్నీ కూడా ఇప్పించేయాలి అని చెప్పేసేసి ఒక యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారండి. అయితే దానివలన చాలా పెట్టుబడులు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక ఫైనాన్షియల్ హబ్ లాగా, ఒక ఐటీ హబ్ లాగా తయారైపోయిందండి. సరే, హైదరాబాద్ ఈరోజు చూసుకుంటే, ఇదివరకు గుట్టలు కొండలు చూసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తో చూసుకుంటే అసలు విపరీతమైన మార్పు కనిపించి ఎన్నో లక్షల ఉద్యోగాలు ఏర్పడినాయండి. అయితే ఇప్పుడు మన అమరావతి అంటే ఒక బడ్డింగ్ సిటీ, అంటే ఇప్పుడే విచ్చుకుంటున్న నగరం, మన ఆంధ్రుల జీవనాడి, మన ఒక అంటే మన కళ్ళు కంటున్న మన రాజధాని, దాన్ని కూడా ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటేనండి, మనకి చాలా కంపెనీలు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి, ఎందుకంటే నిరుద్యోగం ఎక్కువైంది, దీన్ని మనం ఎలా అయినా టేకేర్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా అనుమతులు, స్థలాలు అన్నీ కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారండి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా యాడ్ చేశారండి దీనికి. ఏంటంటేనండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఏంటంటేనండి, పెట్టుబడులు ఇచ్చాము అయిపోయింది, ఇంక మనం మాట్లాడుకుని కూర్చుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అది కాదండి. అసలు ఆ బిజినెస్ ప్లాన్‌కి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చేసేసి ఆ కంపెనీ త్వరితగతిన వాళ్ళ కార్యాలయాన్ని ఓపెన్ చేసేసి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్టేజ్‌కి తీసుకురావాలని చెప్పేసి, అసలు ఒక్క నిమిషం పోయినా కానీ కొన్ని వేల మంది ఉపాధి ఏర్పరచడంలో లేట్ అయిపోతుంది అనే విషయం మీద బాబుగారు ఆలోచించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా తీసుకొచ్చేసారండి.
అంటే అసలు మన జాతీయ లెవెల్లో, మన ఇండియా లెవెల్లో కనుక ఒక సర్వే నిర్వహించినప్పుడు మన ఈ మధ్య ఏమైందంటేనండి, అసలు ఈ స్పీడ్ ఒక పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న రాష్ట్రాలు ఏవి అనే జాబితాల్లో మనది 4వ స్థానంలో ఉందండి. అంటే వీఆర్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ ద బిజినెసెస్ టు కమ్ అండ్ స్టార్ట్ దేర్ థింగ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ టు ఇన్ అమరావతి. దాట్ వే ఏమవుతుందంటేనండి, త్వరితగతిన మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయండి. యువతకి ఉద్యోగాలు చూపించగలుగుతాం. తద్వారా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జీవన ప్రమాణాలు పెంచగలుగుతాం. అదండి ఒక విజనరీ యొక్క విజన్తో చేసే పని. అర్థమైందా? అంతేగాని ఇదివరకటి ప్రభుత్వం లాగా ఒక కంపెనీ వచ్చిందా, వాళ్ళకి అనుమతి ఇవ్వాలంటే ఓకే మేము మీకు అనుమతులు ఇస్తాం, మీరు మాకు ఇంత లంచం ఇవ్వండి, మేము దోచుకుంటాం దాచుకుంటాం అనే పద్ధతి కాదండి ఇప్పుడు మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారిది. హౌ టు క్రియేట్ సక్సెస్ఫుల్ ఎకానమీ, హౌ టు క్రియేట్ జాబ్స్, యువతకి ముందుకు తీసుకెళ్ళాలి అనేది, రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం అండి. ఇలాంటి నాయకుడు అండి మనకు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై దెన్.